హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ కూడా భారీ శుభవార్త. 10th క్లాస్ అర్హతతో మీరు ఎంతగానో ఎదురు చూసినటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఈరోజే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. స్టార్టింగ్లోనే మీకు 49,000కి పైగా సాలరీ అనేది పే చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే కూడా పని లేదు. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్కి వేకెన్సీస్ ఉన్నాయి, ఫిమేల్ క్యాండిడేట్స్కి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. సో ఎటువంటి ఖర్చు లేదు కదా, ఒక చిన్న లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మనకి పిఎఫ్ ఆఫీసర్లో విజిలెన్స్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఏదైనా డిగ్రీ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. అలాగే మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి 10th క్లాస్ అర్హతతో 4,000కి పైగా నోటిఫికేషన్ వచ్చింది. ఈ పోస్టులకి సంబంధించి కూడా ఆల్రెడీ వీడియో చేస్తాను. ఈ వీడియో లింక్ కూడా ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు మనం ఈ యొక్క కానిస్టేబుల్ వేకెన్సీస్కి సంబంధించి అన్ని వివరాలను అయితే చూద్దాము. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, డైరెక్టరేట్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇలా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది, అప్లై చేయొచ్చు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. టోటల్గా 3,588 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు కానిస్టేబుల్కి సంబంధించి. ఇందులో మేల్ క్యాండిడేట్స్కి 3,406, అమ్మాయిలకు వచ్చేసి 182 వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే సో మీకు పే మ్యాట్రిక్స్ లెవెల్ 3 ప్రకారం బేసిక్ పేనే 21,700 నుంచి 69,000 మధ్యలో ఉంటుంది. సో దీంతోపాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అడ్మిసిబుల్ అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే దాదాపుగా మీకు 49,000కి పైగానే సాలరీ అనేది రావడం జరుగుతుంది. సో దీంతోపాటు ఇంకా అడిషనల్గా రేషనల్ అలవెన్సెస్ ఇస్తారు, ఫ్రీ అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు, ఫ్రీ లీవ్ పాస్ ఇస్తారు, మెడికల్ అసిస్టెన్స్, ఇలా మనకి చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అలవెన్సెస్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. మనకి సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి టెస్ట్ చేస్తారు. దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, రిటర్న్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల విభాగాల్లో భర్తీ చేస్తున్నారు జాబ్స్ అనేవి. కాబట్టి మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో దానికి రిలేటెడ్గా మీరు ఆ ఒక ట్రేడ్కి సంబంధించి మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో సో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క జాబ్స్కి మనకు ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి వెబ్సైట్ కూడా ఇచ్చారు, https://recruit.rectt.bsf.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ లింక్ కూడా మన వెబ్సైట్లో అయితే ఇస్తాను. లాస్ట్ డేట్ వచ్చేసి 23rd ఆగస్ట్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. సో కాబట్టి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో ఈ జాబ్స్కి డెఫినెట్గా లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ రూపంలో అయితే రాయండి. ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళేమో ఎగ్జామినేషన్ ఫీజు 100 రూపాయలు అండ్ అలాగే సర్వీస్ ఛార్జెస్ వచ్చేసి 150 రూపీస్, టోటల్గా 150 రూపీస్ అనేది పే చేయాలి. మిగతా వాళ్ళేమో అమ్మాయిలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు అయితే మాత్రం సో మీరు కేవలం 50 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్లో 10th వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. 10thతో పాటు ఐటీఐ పాస్ అయిన వాళ్ళు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, 10th వాళ్ళు ఏ పోస్ట్లకు అప్లై చేయాలనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ మనకి 10th క్లాస్ అర్హతతో మాత్రమే మనము అప్లై చేసుకోవాలి అంటే సో మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ 2 చూడండి, కానిస్టేబుల్ అని చెప్పేసి కాబ్లర్, అలాగే టైలర్, వాషర్మ్యాన్, బార్బర్, స్వీపర్ అండ్ కోజిఆర్ సైసి అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క ట్రేలలో కానిస్టేబుల్ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులన్నింటికి కూడా అంటే ఈ పోస్టులలో మీకు ఏదైతే నచ్చినటువంటి ట్రేడ్ ఉందో ఆ ట్రేడ్కి అప్లై చేయాలంటే జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండి దానికి రిలేటెడ్గా మీకు స్కిల్స్ ఉంటే సరిపోతుంది అనమాట. ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీకు ఫర్దర్గా ఏంటి అంటే ఒక రిక్రూట్మెంట్ వాళ్ళు ఏంటి అంటే మీకు ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, అదే జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అలాగే ఇంకా ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో కానిస్టేబుల్కి సంబంధించి కార్పెంటర్, ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్,
పంప్ ఆపరేటర్, అప్హోల్స్టర్ అని చెప్పేసి ఈ విధంగా జాబ్స్ ఉన్నాయి కదా. ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవాలంటే మాత్రమే 10th పాటు మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి, లేకపోతే 10th పాటు 1 year ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. సో దాంతోపాటు అంటే 1 year ఐటీ సర్టిఫికేట్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే 10th పాటు మీరు 1 year ఈ యొక్క వొకేషనల్ ఇన్స్టిట్యూషన్లో చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఈ విధంగా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దాంతోపాటు ఇంకా మనకి కానిస్టేబుల్, కుక్, వాటర్ క్యారియర్ అండ్ వెయిటర్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. వీటికి అప్లై చేసుకోవాలంటే 10th పాటు మీరు నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ లెవెల్ 1 కోర్స్ అనేది ఫుడ్ ప్రొడక్షన్లో కానీ కిచెన్లో కానీ చేసి ఉండాలి. సో ఇది ఎన్ఎస్డిసికి సంబంధించి అనమాట. సో ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అనమాట. ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి చూస్తారు. ఇందులో అబ్బాయిలు వచ్చేసి హైట్ మినిమం 165 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ వచ్చేసి 75 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పాన్షన్ అయితే 80 సెంటీమీటర్స్ ఉండాలి. అమ్మాయిలు అయితే హైట్ 155 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ వచ్చేసి నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఎవరైతే ఎస్టీ అభ్యర్థులు ఉన్నారో ఎస్టీ అభ్యర్థులకి హైట్ విషయంలో ఇక్కడ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అబ్బాయిలు అయితే 160 సెంటీమీటర్స్ ఉన్నా అప్లై చేయొచ్చు, అమ్మాయిలు అయితే 148 సెంటీమీటర్స్ ఉన్నా అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ అబ్బాయిలకి సంబంధించి చెస్ట్ అయితే సేమ్ ఇచ్చారు, 75 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పాన్షన్ అయితే కూడా సేమ్ 80 సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. సో ఎవరైతే ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి అంటే చూస్తారో అది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఏంటంటే మీకు ఈవెంట్స్ అయితే ఉంటాయి, రేస్. సో ఇందులో అబ్బాయిలకి 5 కిలోమీటర్ రేస్ అనేది ఉంటుంది, అది 24 minutesలో కంప్లీట్ చేయాలి. అమ్మాయిలకి అయితే 1.6 కిలోమీటర్ రేస్ అనేది ఉంటుంది, 8.30 minutesలో కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఇచ్చారు. ఎవరైతే ఇది క్వాలిఫై అవుతారో సో వాళ్ళకి నెక్స్ట్ ఏంటంటే రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ యొక్క పీఈటీ వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. మనకి అది మార్క్స్ అయితే కన్సిడర్ చేయడు. ఎగ్జామినేషన్కి సంబంధించి మాత్రం మార్క్స్ అనేవి కన్సిడర్ అయితే చేస్తారని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇది మనకి 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. 2 hours ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఇందులో జనరల్ అవేర్నెస్ లేదా జీకే, నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అనలిటికల్ యాప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ టు అబ్జర్వ్ ద డిస్టింగ్విష్డ్ ప్యాటర్న్స్ అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్, ఈ టాపిక్స్ ఉన్న ప్రతి సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు, 25 మార్క్స్. 2 hours పాటు కూడా ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ చేస్తారు. 10th క్లాస్ స్టాండర్డ్లోనే మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే సో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎవరైతే ఒక ఎగ్జామినేషన్ అనేది పాస్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ ఏంటంటే ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో ట్రేడ్ టెస్ట్ వచ్చేసి సో దేనికి ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుందో కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. అన్ని పోస్టులకి అయితే ఉండదు, గమనించండి. ఇక్కడ మనకి ఇక్కడ నో ట్రేడ్ టెస్ట్ రిక్వైర్డ్ అని చెప్పేసి వచ్చారు కదా, అంటే వీటికి ట్రేడ్ టెస్ట్ అనేది ఉండదన్నమాట. ఇక్కడ మీరు ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే సో ఇక్కడ కాబ్లర్, టైలర్ అని చెప్పేసి వీటికి ఏంటి అంటే మీకు దానికి రిలేటెడ్గా కొన్ని స్కిల్స్ అనేవి చూస్తారనమాట. దానికి రిలేటెడ్గానే మీకు ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. కొన్ని పోస్టులకి ఏంటి అంటే డైరెక్ట్గా ట్రేడ్ టెస్ట్ అనేది ఉండదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు సో క్లియర్గా అయితే చూసుకోండి. దాని తర్వాత ఏంటి అంటే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. సో మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసేసి సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ యొక్క జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 23rd August 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 25 years వరకు జనరల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే 28 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం 30 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్కి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఛాన్స్ అనేది లేదు. మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి కానిస్టేబుల్ ట్రేడ్ యూనియన్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్స్ ఉంటాయి అండ్ అలాగే ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి పోస్టింగ్ అనేది ఉంటుంది. కాబట్టి 10th క్లాస్ పాస్ అయి ఉండి అలాగే 10th పాటు ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. సో మీకు నోటిఫికేషన్ అండ్ అలాగే అప్లై ఆన్లైన్కి సంబంధించి లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి సపరేట్గా వీడియో అయితే చేస్తాను. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో సో డెఫినెట్గా లైక్ చేసి కామెంట్లో అయితే తెలుపండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అండి ఇలాంటి అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.